మేము కూడా ఎమోషనల్ అయ్యాం మేడం ఇక్కడ మేడం. అవునా? అవును కదా, ఎక్కువ ఎమోషన్ అయిపోయింది, బ్రేక్ చేస్తుందని. అంటే ఐ వాంట్ ఫస్ట్ థ్యాంక్ మై డిఓపి. హీస్ డన్, మీరు చూసారు, విజువల్స్ చూసారు కాబట్టి ఇట్స్ బిన్ హీ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ కొన్ని టైంలో వచ్చి చేశారంటే ఆబ్వియస్లీ డిఓపి వచ్చి బాగాలేదంటే ఖచ్చితంగా వచ్చి ఆ టైంకి మేము ఫినిష్ చేసలేదు. సో ఆయనకు పెద్ద థ్యాంక్స్. అడ్వాన్స్ వేరే వివాహ డిఐ జరుగుతుంది, సో హీస్ బిజీ విత్ దట్. బట్ డెఫినెట్లీ ఫస్ట్ రోజుకి అందరూ కలుగుతారు. అండ్ తమన్ సార్ అండ్ వెంకట్, మై ఎడిటర్స్, మై 2 ఆన్లైన్ ఎడిటర్ బాయ్స్, చాలా మంది ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది, థ్యాంక్ యూ చెప్పి నేను ఫస్ట్ రోజుకి చెప్తాను. నేను ట్రైలర్ చాలా బాగుంది మేడం. మీరే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకు చేయకూడదు అనిపించింది. ఇలాంటి పర్టికులర్ ఇలాంటి స్టోరీ లేదు సార్, అంటే ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ ఆర్క్. నేను ఇదే వచ్చి చేస్తానని నాకు ఫస్ట్ తెలుసు. అంటే యాక్టింగ్ వాజ్ స్టిల్ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ ఐ న్యూ దట్ ఒక నెక్స్ట్ స్టెప్ అంటే నాకు వచ్చి అది డైరెక్షన్, అది నాకు ఆల్వేస్ ఉండింది బ్యాక్ ఆఫ్ మై హెడ్ లో. బట్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. అండ్ సాయిపురా గారే స్క్రిప్ట్ నాకు 4 years ముందు యాక్చువల్గా క్రాక్స్ ఇంకా ఎక్కువ. నేను క్రాక్ సినిమా షూటింగ్ చేసేటప్పటికే ఈ కథ విన్నాను. దాని తర్వాత మర్చిపోయాం ఆ కథ గురించి. బట్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లే సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కరెంట్కి దాన్ని ఎలా చేస్తాం చెప్పేసి అగైన్. సో ఐ సే ఓకే, వై నాట్, బికాస్ ద సబ్జెక్ట్ వచ్చి చాలా ఒక ఫీమేల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సినిమాలో. సో అది నాకు నచ్చింది. ఇంకా యాక్చువల్గా రేపు వస్తున్నారు సార్, నేను వెళ్తున్నాను యాక్చువల్లీ సార్ చూపించేకి. ఆయన చీఫ్ గెస్ట్ వస్తారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి? చూస్తాం సార్, అందరూ వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ప్లాన్ చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా యుల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ టు వాచ్ ద ప్రీ రిలీజ్. ఇందులో ఆర్టిస్ట్ గా, దాంతో పాటు డైరెక్టర్ గా మీకు ఏది టఫ్ అనిపించింది? టఫ్ అనేది ఏది లేదు సార్, అది రెండు బాగానే ఉంది అనిపించింది. అంటే ఐ డోంట్ లుక్ ఇట్ as tough. It was just I enjoyed the whole process, so I enjoyed both. మీరు ఆల్రెడీ నాంది అనే ఒక కోర్టు డ్రామా చేశారండి. ఈ పికప్ అని, ఈ స్టోరీ పికప్ గా సాయి మాధవ్ బుర్రా గారు మీరు నటించాలని చెప్పారు, డైరెక్షన్ లాగానే చెప్పారు. ఎట్లా జరిగింది అసలు ఈ కాంబినేషన్? దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ అదే నేను చెప్పాను, క్రాక్ సినిమా చేసినప్పటికీ ఈ స్టోరీ విన్నాను. ఫస్ట్ అయితే సార్ వచ్చేసి ఆయన స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు, స్క్రిప్ట్ విన్నాను కాబట్టి ఇంకేం దానికి ప్రొడ్యూసర్ లేదు, ఏమి లేదు. అసలు జస్ట్ ఒక ఆయన పరిచయం చెప్పేసి కథ విన్నాను. దాని తర్వాత ఆ కథ గురించి మర్చిపోయి సార్ పెద్దగా అయిపోయారు, నేను సినిమాలో బిజీ అయిపోయాము. బట్ ఈ కథ అయితే ఒక లైన్ ఉంది ఆ కథలో, అది నాకు చాలా నచ్చింది. అండ్ అది నా మైండ్లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కరెంట్లో వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ గుర్తున్నప్పుడు. సో ఐ సెడ్ మరి ఈ స్క్రిప్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక కంటెంట్ బయట రావాలి. అండ్ అఫ్కోర్స్ ఆ టైంలో విన్నింది. సో అప్పుడు కొంచెం వేరేగా ఉంది. ఇప్పుడు కొత్తగా నేను స్క్రీన్ ప్లే మార్చేసాను. కొంచెం స్క్రీన్ ప్లే మార్చేసి కొంచెం బెటర్గా చేసుకొని అది చేస్తామని చెప్పేసి నేను ఇండస్ట్రీలో మహిళగా ఇందాక ఒకటి చెప్పాను, నేను ఒక లేడీగా కూడా ఎదగాలి అని చెప్పేసి. అంటే మీరు ఈ సినిమా డైరెక్షన్ చేయడం వెనక కూడా అదే మోటివ్ ఎట్లాగా? డెఫినెట్లీ సార్. అంటే ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఒక థాట్ ప్రాసెస్. అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చేయి పెట్టుకొని పైన తీసుకువెళ్తేనే మేము అందరూ పైన వెళ్ళొచ్చు. మేమే దాని కింద పెడితే అది పైనకి వచ్చలేదు అది. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ గివ్ హ్యాండ్స్ టు అవర్ ఫెలో. అంటే ఇచ్చినదండి, బట్ ఐ గాట్ సచ్ గుడ్ అమేజింగ్. ఒక అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు, వీ గాట్ సచ్ గుడ్ సపోర్ట్. లైక్ సాయి సార్, బన్నీ సార్, when they saw the subject, ఒక నమ్మించి చేస్తున్నారు కదా. అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఫేత్ ఇన్ అ ఉమెన్. సో ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఇట్, ఇట్స్ జస్ట్ దట్ ప్రతి ఒక్కరు ఆ థాట్ ప్రాసెస్లో రావాలి. ఆ రావాలంటే మేము ఆ చేంజ్ స్టార్ట్ చేస్తేనే అందరూ వచ్చి ఆ చేంజ్ని ఫాలో చేయొచ్చు. సో ఐ వాంట్ టు బీ ద చేంజ్, దట్ ఈస్ ద లాజిక్. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు పెద్ద ఒక్కళ్ళే మిస్, శరత్ కుమార్ గారే మిస్ అయ్యారు అనిపించింది. ఆయన కూడా అడిగారు ఎందుకు నాకు ఈ సినిమాలో రోల్ లేదా. సారీ డాడీ, నేను కభీ ఖుషి కభీ గమ్ నేను చేయలేదు, సరస్వతి చేస్తాను కాబట్టి నెక్స్ట్ సినిమా నేను ఇస్తాను చెప్పేసాను. అంటే ఇంత తక్కువ టైంలో 30 days లో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు? అంటే ప్లానింగ్ సార్. అంటే డేట్స్, వాళ్ళ డేట్స్ కూడా మీకు సెట్ అవ్వాలంటే అది కూడా ప్లానింగ్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ టెలింగ్ సాయి, I said Sai, I cannot push any dates because that was one of our main concerns because of ఎన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్నిసార్లు పెద్ద ఆర్టిస్ట్ అన్ని చిన్నవే కాదు, అందరూ బిజీ స్కెడ్యూల్. బట్ అది పూజ ప్లానింగ్, డేట్స్, ప్రవీణ్ డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టేక్. సో దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి షార్ట్లన్నీ ప్లాన్ చేసుకొని ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేశాను. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బడ్జెట్ తగ్గించుకోవడానికి చేస్తారు. బేసికల్లీ మీరు ఆ స్పీడ్ ఉంటుందండి.
స్పీడ్ జాన్ మీరు చూసారు కదా, గోపి సార్ చెప్పారు, ఆయన సినిమాను కూడా నేను అంతే చేశాను. సో మన స్టాఫ్ గురించి ఒక చిన్న జోక్ ఉంది, మేడం మీరు ఎక్కువ టేకులు తీసుకుంటే మనకి ఎక్కువ బాటలు వస్తాయి రోజు రోజుకి, మీరేమో 4 రోజులు పని 2 రోజులు ఫినిష్ చేస్తే మనకి బాటలు వస్తుంది చెప్పేసి అదొక జరుగుతుంది. సో జనరలీ a producer friendly person. I'm not I don't have too many tantrums, so I understand the problems of ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ అని చెప్పొచ్చు. మీ మేక్ ఓవర్ చూస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది, అంటే ఈ రోల్ కి సంబంధించి మీరు అట్లనే రెడీ అయ్యి వచ్చారు. సో అంటే స్పెషల్ గా ఇలా ఉండాలి మదర్ అంటే అని అలా ఏమన్నా? ఇట్ వాజ్ నాట్ దట్, ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ఈ కాలంలో వాట్ కెన్ వి డూ డిఫరెంట్ టు ప్రమోట్. ఇప్పుడు ఈ లుక్ లో అయితే ఇస్ దేర్ ఇన్ ద మూవీ, సో ఐ జస్ట్ థాట్ దట్ ప్రతి ప్రమోషన్ కి ఈ లుక్ వెళ్తే మన జనాలు మధ్యలో పోయి అది సెట్ అవుతుంది కదా, ఈ లుక్ ఈ బ్రాండ్, సో రిజిస్టర్ అవుతుంది. సో అందువల్ల అది. సో సెట్స్ లో బాసీ డైరెక్టర్ గా ఉన్నారు కదా, సో అంటే బేసికల్లీ మీరు విమెన్ డైరెక్టర్, బట్ మీరు బిహేవియర్ బాసీగా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతాం. సో బాసీ డైరెక్టర్ సీనియర్ ఆర్టిస్ట్ అంతా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళతో మీకు ఎలా ఉంది? అంటే కలిపి ఒక సెట్స్ లో డైరెక్టర్ కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్. సో దట్ వాజ్ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు వచ్చి నేను పోయి యాక్టింగ్ ఎవరికి నేను నేర్పించే ఏం పెద్దగా ఏం లేదు, వాళ్ళు మీటర్ పట్టుకుంటారు, అంటే ఇదే మీటర్ కావాలని చెప్పేసి ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్. వెదర్ ఇట్ వాస్ ప్రకాష్ రాజ్ సార్, ప్రియామణి మ్యామ్, కిషోర్ సార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, కెటప్ సీను గారు, అందరూ పెద్దవాళ్ళే. సో ఎవరికి వచ్చి నాకేమో పెద్దగా ఫ్రిక్షనే అవట్లేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ టు జస్ట్ టెల్ దెమ్ వాట్ ఐ నీడెడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్. అండ్ లైక్ ఐ సెడ్, మనకి డిఓపి వచ్చి చాలా కోఆపరేట్ చేసిన వల్ల చాలా ఈజీ కూడా అయిపోయింది, ఎక్కువ టేక్లు వెళ్ళలేదు. ఇట్ వాస్ వెరీ ఫాస్ట్ అండ్ 2 కెమెరా సెటప్ పెట్టాము. సో వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎమోషన్. సో దట్స్ హౌ వి మేనేజ్. వరలక్ష్మి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, మేడం ఎప్పుడు ఆర్డర్స్ చేస్తారు, రిక్వెస్ట్లు ఉండవు అని. మీరు స్టేజ్ మీద ఇందాక అన్నారు మేడం అన్ని ఆర్డర్స్ అని చెప్పి, అంటే చాలా పొలైట్ గానే మాట్లాడారు. సో అంటే ఆమె మూవీ స్టార్ట్ అవుతుంది, ఇంక ఇలా షూట్ చేసేద్దామని ఫోన్ చేసి రమ్మడం ఇదంతా, అంటే యాజ్ ఏ లేడీ డైరెక్టర్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఇండస్ట్రీలో చాలా ఆలోచిస్తారు. మూవీస్ ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట వింటారో లేదో అని చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది. సో ఈటీవీ విన్ను ఒక లేడీ డైరెక్టర్ ని యాక్సెప్ట్ చేసిన, అంటే డెబ్యూ డైరెక్టర్స్ మీరు 9th నెంబర్ అని చెప్పారు కదా, సో ఒక లేడీ డైరెక్టర్ ని యాక్సెప్ట్ చేయడానికి, అంటే ఆమె చెప్పిన కథ కావచ్చు, లేకపోతే ఆమె ఎలా చెప్పారు ఏంటి దాని గురించి? ఎప్పుడు కూడా మనం మేల్ డైరెక్టర్ ఫీమేల్ డైరెక్టర్ ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే మనం బలరీ అనే సినిమా తీసాం, దట్ ఆల్సో ఫీమేల్ డైరెక్టర్, తమిళ్ అమ్మాయి డెబ్యూ ఆ సినిమా కూడా. సో ఆ రోజు ఏంటంటే కొంచెం రాజవచ్చిన అమ్మాయి ప్రమోషన్లో ఉంది, అండ్ వీ యూజువల్లీ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే ఆగుదామని చెప్పాను. బట్ విన్ ద మూమెంట్ షీ సెడ్ అబౌట్ ఆల్ ద యాక్టర్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా మేము టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. వరలక్ష్మి గారు, మీరు యాక్చువల్లీ ఇందాక నుంచి టైటిల్ చూస్తున్నా, తెలుగులో టైటిల్ చూస్తున్నా, ఎస్పెషల్ టీ అనే లాస్ట్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో మొత్తం కథ ఒక డిఫరెంట్ కలర్ వాడారు, అండ్ లోగో డిజైన్ లో ఏదో కన్వే చేయాలని మీ కథ అంతా కన్వే చేస్తారు. 10 పాయింట్స్ సార్, మీకు 10 పాయింట్స్ మీకు. యాక్చువల్లీ మీరు చూస్తే సో ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బొట్టు కూడా నాకు ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫీమేల్ సింబల్ ఆఫ్ జనరలీ దట్స్ హౌ దే సింబలైజ్ ద వుమన్. సో అందుకే ఆ సింబల్ పెట్టించారు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. తెలుగు లోగోలో మొత్తం కథ చెప్పినట్టున్నారు ఆల్మోస్ట్. తెలుగులో నాకు తెలుగు రాదు, సో దాంట్లో ఏం కథ ఉంది నాకు తెలీదు. అంటే అదే ఫీమేల్ కోసం అది పెట్టింది, అది ఆ సింబల్ అందుకే పెట్టారు. అండ్ ఇంకొకటి అండి, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ఫీమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫీమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటుంది అనుకుంటారేమో, అలా కాదు అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే గీతూ మోహన్ దాస్ గారు టాక్సిక్ అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్, టీజర్ కంటే కూడా ఓ ఫీమేల్ డైరెక్టర్ ఏంటి, ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ కానీ లేకపోతే స్టీరియో టైపింగ్ కానీ ఇబ్బంది పెడతా ఉంటుందా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్ గా వచ్చి దీని అగేన్స్ట్ గా పోరాడుతున్నారు, అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ achieved complete success and equality, but every generation is breaking pathways to achieve that. So when I saw Toxic was super bad. అది అండర్ ఎస్టిమేట్ చేయను కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్ గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ బ్రేక్ చేయాలంటే
ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్ లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బి. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడాలి చెప్పి ముందుకు రాలేదు. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేస్తారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మేడం, జనరల్గా మీరు అందరు డైరెక్టర్స్తోనే చేశారు కదా, ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్లీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఒక సెట్లో ఉన్నప్పుడు, ఒక 100 people ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏదో డిఫరెన్స్ ఉంటుందా? హౌ ద టీమ్ బిహేవ్స్? Yeah, there was a difference. I was 10 times worse. So automatically there was always silence on set. I was very very particular about that. So na crew cast ante eppudu there was always silence on set. I didn't like, for me నాకు sound ante irritation. ఇప్పుడు మీరు క్వశ్చన్ అంటే ఇది మాట్లాడారంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో ఐ గాట్ ప్రాబ్లమ్ విత్ సౌండ్. So generally my set will be pin drop silent when I'm shooting. It was always the case. And because of that, I think everybody was more focused. Because work meeda unnam kabatti, so it was always that. Not that we didn't have fun. We all had fun, but work there kabatti I was always focused on. ఆల్ ది బెస్ట్ అండి, మేక్ ఇట్. Thank you so much. నాకు అర్థమైందండి, అట్లా లేదండి. She was more dominating, captain of the ship, all things. వరలక్ష్మి గారు, ట్రైలర్ లో చూసాము, అలాగే వెనక పోస్టర్ లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్ గా Cinema actually సరస్వతి అనేది బ్యాగే సార్. ఇక్కడ నా బ్యాగ్. నా బ్యాగే యాక్చువల్లీ సరస్వతి. అదే ఇందులో స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆకొచ్చాను. దాంట్లో ఆ పాత్ర ఏదో దానికి లింక్ ఏదైనా ఉంటుంది ఉంది సార్, అది చాలా పెద్ద విషయం ఉంది సార్. ఆ బ్యాగ్ ప్లస్ ఇన్ బ్యాగ్ అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమా ఉంది, ఫుల్ సినిమాలో అందుకే క్యాచ్ చేస్తాం. దీంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పడుతుంది సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదైనా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్ లో కనిపించింది. దాని గురించి అడిగి. No, like I said, it's an intense film. అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి వినవేక్షాన్ని యాక్ట్ చేసింది. ఎవరు వచ్చింది ఈ రోజు మన సరస్వతి యాక్చువల్లీ అక్కడ ఉంది. Kamay Saraswati. Navekshada. So she actually is the Saraswati in the film because she's done a very good job in the film and she's acted beautifully. Like we are getting manchi artists dorukani, idi kuda chaala pedda reason idi. Come on, say hi to everybody. Hi. She acted so easily. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పిస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడు దానికి మైక్, బట్ అది నేను. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్. బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old, but she's done a superb role in the movie. వరలక్ష్మి గారు, ఇది అంటే ట్రైలర్ అంతా ఇంటెన్స్ గా ఉంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక ప్రాపర్ గా ఉంది. బట్ ఇక్కడ బ్యానర్ పేరు చూస్తే మాత్రం దోస డైరీస్ చూడంగానే అందరికి నోరు నుంచి సినిమాలైనా దాని ఏంటి అర్థం? దోస డైరీస్ ఎందుకంటే ఇప్పుడు నేను చూసే అంటే తప్పుగా నేను చెప్పలేదు, బట్ ప్రతి ప్రొడక్షన్ వచ్చి చాలా ఒకటి యాంగ్లిసైజ్డ్ గా ఉంది, ఇంగ్లీష్ టోన్ లో ఉంది, లేదంటే ఒక నార్త్ ఇండియా ఫీల్ తో ఉంది. సో నేను చెప్పాను మనం మొత్తం సౌత్ ఇండియన్ కలిసేది ఏంటి, దోశ. అది ఏ స్టేట్కి వెళ్ళినా వచ్చి ఆ దోశ ఉంది. సో మై హస్బెండ్ ఆల్సో లవ్స్ దోశ అలాట్. సో వీళ్ళు డిస్కసింగ్ నేమ్స్ అదే మాట్లాడి దోశ డైరీస్ పెట్టేస్తాము. బికాస్ మనం మొత్తం సౌత్ ని కంబైన్ చేసి ఒక విషయం చేస్తామని దోశ డైరీస్. అయితే ఇది పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ ఎవ్రీ లాంగ్వేజ్ బట్ మేబీ అట్ డిఫరెంట్ డేట్ అండ్ డిఫరెంట్ టైం. సాయికృష్ణ రిఫర్ మీరు చేసిన సినిమాలని ఓన్లీ తెలుగుకే కదా, దీన్ని మరి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి అంటే ప్రతి లాంగ్వేజ్ లో జస్ట్ తెలుగు వరకు అంటే వాళ్ళు ప్రతి సినిమా అవుట్ వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజ్ వస్తాయి, ఆల్రెడీ పాన్ ఇండియా అంటే ఆన్సర్ కూడా చెప్పండి. లేదండి చేద్దామని, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, డిఫరెంట్ టైమ్స్. పూజ గారు మీకు అంటే వరలక్ష్మి గారు యాక్టర్ గా నచ్చారా, డైరెక్టర్ గా నచ్చారా? క్యారెక్టర్ అంటే కొంచెం భయంగా ఉండింది సెట్ లో. అందరినీ ఎప్పుడు చూస్తే సైలెన్స్ అని చెప్పి షీ విల్ బి షూషింగ్ ద సెట్ అండ్ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ షీ ఈస్ గుడ్ యాజ్ బోత్. Once you see the film, I think everybody will know what. I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు, దాంట్లో ఏమో సర్లేదు నేను ఆల్వేస్ చెప్తాను. బట్
it has come out very well. So I think I appreciate both actor and director. మీ ఎక్కువ అంటే యాక్టర్కి ఎక్కువ ఇచ్చారా డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చారా రెమ్యూనరేషన్? నాకు రెమ్యునరేషన్ మొత్తం ఫ్రీనే, రెండింటికి ఫ్రీనే. చూద్దామని చెప్పాను అంతే. లైక్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా, లైక్ తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ ఓటీటీకి వచ్చాక చాలా వచ్చాయి. సో కంపారిటివ్లీ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం కంపారిజన్స్ వస్తాయి కదా, సో అలాంటివి రాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు సినిమా చూస్తేనే ఏ సినిమాకి మీరు కంపేర్ చేస్తారు. That is the plus of the movie. It does not resemble any film. ఇది ఒక్క genre అని చెప్పగలరు. అంటే I cannot tell you it is a courtroom drama because it is not a courtroom drama. I cannot tell you it is only a thriller. It is also a thriller. I cannot say that there is no emotion. There is emotion in the film. So then prati angle, that's why when Nani sir also said, he said ఈ genre is very difficult to take because I've combined a lot of elements into one film. Emotion కూడా ఉండాలి, edge of the seat ఉండాలి. నేను ఒకటి ప్రామిస్ చేశాను, ఈ సినిమా చూసేప్పటికి మీరు అందరూ ఎవరు ఫోన్ తీసుకోండి, అది మాత్రం అయితే నేను గ్యారెంటీ చేస్తాను. బికాస్ ఫోన్ తీస్తే అక్కడ ఒక సీన్ మిస్ అయిపోతే మీరు కథపోతుంది. సో ఆ ఫీల్ ఖచ్చితంగా నేను తీసుకొచ్చాను బికాస్ దట్ వాజ్ మై లాజిక్. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి సినిమాలు వచ్చి 10 నిమిషాలు బాగాలంటే వెంటనే ఫార్వర్డ్ చేసే కాలంలో ఉన్నాము. సో యాక్చువల్లీ ఒక ఫస్ట్ 4-5 minutes కథలోకి వెళ్ళిపోతారు మీరు, ఎక్కడికి ల్యాగ్ ఉండదు. అండ్ కంప్లీట్లీ ఎవ్రీ ఐ థింక్ 10 minutes every 10 minutes there is a reveal. So you will not go to your phone. ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much. సక్సెస్ అవ్వాలి. Thank you.